Good evening, students. Is my voice audible for you all? Please respond in the chat box. Right, అమ్మా. నిన్న క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారమ్మా. అందరికీ కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి నిన్న క్లాస్లో మనం ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నామమ్మా? ప్రీ ఎలిమెంట్ కాన్సెప్ట్ నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ ప్రీ ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తాము? ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ఎగ్జాక్ట్లీ హౌ వి డిఫైన్ ఇన్ ద ఎడిటర్. అంటే ఎడిటర్లో మనం కోడ్ ఎలా డిస్ప్లే చేసామో అలా మీకు అవుట్పుట్ కనిపించాలి అంటే, ఎలా కోడ్ టైప్ చేసామో అలా కనిపించాలి అంటే వి విల్ యూజ్ ప్రీ ఎలిమెంట్. సో వి విల్ యూజ్ ప్రీ ఎలిమెంట్. రైట్, ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. ఇట్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే టెక్స్ట్ హౌ వి డిఫైన్డ్ ఇన్ ద ఎడిటర్. అంతేనా? రైట్, నిన్న మనం ఇక్కడ దాకా డిజైన్ చేసాం. ఒకసారి కోడ్ రన్ చేద్దామమ్మా. రైట్, నౌ లెట్ us రన్ దిస్ కోడ్ వన్స్. సో ఈ కోడ్ కనుక రన్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి అమ్మా. ఎలా వస్తుంది ఒకసారి రన్ చేయండి. లోకల్ హోస్ట్ ఏమని పెట్టాం నేమ్? program5.html. ఓకే, program5.html. ఎంటర్ ప్రెస్ చేయండి. సో అవుట్పుట్ అందరికీ అర్థమైందమ్మా ఎలా వచ్చిందో? రైట్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. సార్ ఇప్పుడు నాకు ఈ ప్రీ ఎలిమెంట్కి మన స్టైల్ కూడా డిఫైన్ చేయొచ్చా? అంటే సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని. ఇక్కడ చూడండి, ఇంకా కొంత మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడండి. లెఫ్ట్ సైడ్ కొంత గ్యాప్ వచ్చింది. సరే, ఈ లెఫ్ట్ సైడ్ గ్యాప్ను కూడా మనం ఎలిమినేట్ చేసి ఈ డేటాని కంప్లీట్గా మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేయొచ్చా? ఓకేనా? ఇలాంటివన్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దామా? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మరి ఇప్పుడు దేనికి స్టైల్ డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాము? ప్రీ ఎలిమెంట్. అంతేనా? రైట్, సో ఇప్పుడు కూడా ఒక ఎలిమెంట్ని స్టార్టింగ్ ఉంటే ఎండింగ్ కూడా కంపల్సరీ రాయాలి. కొన్ని ట్యాగ్స్, కొన్ని ఎలిమెంట్స్ క్లోజింగ్ ఎలిమెంట్ లేకుండా కూడా వర్క్ అవుతాయి. కానీ స్టార్టింగ్ ఉంటే ఎండింగ్ కూడా కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. రైట్, ఇప్పుడు చూడండి, నేను ఒక స్టైల్ ఎలిమెంట్ తీసుకుని దాని లోపల ప్రీ అని రాసి ఫస్ట్ ఏం రాద్దాము అంటే మన స్టైల్ దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నాము? ప్రీ ఎలిమెంట్కి మనం స్టైల్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎలా రాయాలి సార్? నాకు ఈ ప్రీ ఎలిమెంట్ లోపల ఉన్నటువంటి మొత్తం కోడ్, టోటల్ కోడ్ ఏదైతే ఉందో ఆ టోటల్ కోడ్కి నాకు ఈ స్టైల్ అనేది అప్లై అవుతుంది. అంతేనా? రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాద్దాము అంటే మార్జిన్ లెఫ్ట్ 30 పిక్సెల్ అన్నాను అనుకోండి. చూడండి, మార్జిన్ లెఫ్ట్ 30 పిక్సెల్ అంటే మన కంటెంట్ ఇంకా రైట్ సైడ్ మూవ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కంటెంట్ ఇంకా రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మీకు మార్జిన్ లెఫ్ట్ సైడ్ మార్జిన్ వస్తుంది. మార్జిన్ అన్నది మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. కంటెంట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకేనా? అది పాజిటివ్ వాల్యూస్. అదే కనుక నేను ఈ మార్జిన్లో కనుక నెగిటివ్ వాల్యూ ఇచ్చాను అనుకోండి, -30 పిక్సెల్. ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది కంటెంట్. అంటే కంటెంట్ డైరెక్షన్ రైట్ సైడా లేదా లెఫ్ట్ సైడా అని మనం ఇవ్వడం కోసం మనం ఏం చేస్తాము? we will use పాజిటివ్ వాల్యూస్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. ఓకేనమ్మా, మనం కావాలంటే పాజిటివ్ వాల్యూస్ ఇవ్వచ్చు లేదా నెగిటివ్ వాల్యూస్ ఇవ్వచ్చు మార్జిన్ లెఫ్ట్లో. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రీ ఎలిమెంట్ కనుక నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఇద్దాము? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వస్తుంది. చూడండి, ఎల్లో కలర్ వచ్చిందా రాలేదా? రైట్, సార్ ఎల్లో కలర్ వచ్చింది సార్. నాకు మొత్తం టోటల్ కోడ్ అంతా ఎల్లో కలర్ వద్దు సార్. నా కోడ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే నాకు ఎల్లో బ్యాక్గ్రౌండ్ కావాలి అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఏం చేద్దాము? విత్ ఫర్ ఎగ్జాంపుల్ 100 పిక్సెల్ అన్నాం అనుకోండి. ఎంత వచ్చిందో చూడండి ఒక్కసారి. 100 పిక్సెల్ అంటే ఇక్కడ దాకా వచ్చింది. ఇంకొంచెం పిక్సెల్ మనం చేంజ్ చేసాం అనుకోండి, 100 అలా నేను ఫర్ ఎగ్జాంపుల్ 200 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యిందా లేదా బ్యాక్గ్రౌండ్? 200 అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 300 అన్నాం అనుకోండి, ఇంకొంత ఇంక్రీజ్ అయ్యిందా లేదా? రైట్,
అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? అంటే మనం పిక్సెల్ సైజ్ ఇంక్రీజ్ చేసే కొలది, పిక్సెల్ వాల్యూని మనం ఇంక్రీజ్ చేసే కొలది మీకు వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇక్కడ దాకా ప్రీ ఎలిమెంట్ గురించి అందరికీ అర్థమైందా? ఎస్. ఇంకొకసారి మనకి ఎలా కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మన డెవలపర్‌కి మాత్రమే కనిపించాలి ఆ కోడ్ ఎందుకు రాసాము అన్నది. ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మెసేజ్ మనకి అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అవ్వకూడదు. ఒకవేళ డెవలపర్ కనుక ఆ కోడ్ కనుక రీడ్ చేస్తున్నామనుకోండి, ఆ కోడ్ మనం ఎందుకు రాసాము అన్నది డెవలపర్స్‌కి మాత్రమే కనిపించాలి అంటే, మనం ఏం చేయాలి? వి హావ్ టు రైట్ ఇన్‌సైడ్ ఏ కామెంట్. కామెంట్ లోపల మన కోడ్ అనేది రాయాలి. సార్ కామెంట్ లోపల కోడ్ ఎలా రాస్తాము? చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెస్ దెన్ సింబల్ తీసుకొని, ఓకేనా? ఒక ఎక్స్‌క్లమేషన్ మార్క్ టైప్ చేసి, ఓకేనా? 2 హైఫన్స్ టైప్ చేసి, ఇప్పుడు కనుక మీరు కనుక కోడ్ రాసారనుకోండి. 2 హైఫన్స్ టైప్ చేసి మనం కనుక కోడ్ రాస్తే, ఒకసారి చూడండి ఇక్కడ ఏం రాద్దాము? దిస్ ఈజ్ ఏ కామెంట్. ఏం రాసాము? దిస్ ఈజ్ ఏ కామెంట్. ఒకసారి రన్ చేయండి. మీకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూడండి. అది మీకేమీ కనిపించదు. అది మీకేమీ ఇక్కడ స్క్రీన్ లోపల అంటే స్క్రీన్‌లో మీకేమీ అవుట్‌పుట్‌లో మీకు ఆ కామెంట్ ఏమీ డిస్‌ప్లే అవ్వదు. అర్థమవుతోందా? అవుట్‌పుట్‌లో మీకు కామెంట్ ఏమీ డిస్‌ప్లే అవ్వదు. మరి ఎక్కడ ఉంటుంది సార్? ఎవరైనా డెవలపర్స్ కనుక ఈ కోడ్‌ని కనుక ఎనాలిసిస్ చేసి అనలైజ్ చేద్దాము అనుకుంటే, ఇక్కడ మనం ఈ కోడ్ ఎందుకు రాసాము అన్నది ఓన్లీ డెవలపర్స్‌కి మాత్రమే కనిపిస్తుంది. అమ్మ అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్. అమ్మ గోపి అర్థమవుతోందా? హిమంత్, వైష్ణవి, లీలాకృష్ణ, లోకేష్, మోహన్, రైట్. మణికుమార్, భరణి, భవిత, ప్రసన్న, ప్రజిత్, ప్రణతి, మౌనిక, రవితేజ, కళ్యాణ్, తేజేష్, వర్షిత, స్వామినాయుడు. ఓకేనమ్మా? రైట్. ఈజ్ ఇట్ క్లియర్? దీన్ని మనం ఏమని పిలవాలి? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కామెంట్. ఆ కామెంట్ అనేది డెవలపర్‌కి మాత్రమే కనిపిస్తుంది. సో, ఇక్కడ దాకా మీ నోట్స్‌లో పేస్ట్ చేయనమ్మా? రైట్. టుడే డేట్ ఈజ్ 4/1 సారీ 4/2 ఓకే. 4th 2, 2025 అంతేనా? రైట్. సో, ఒక్కసారి కోడ్ నోట్స్‌లో పేస్ట్ చేస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయడానికి. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా అమ్మ కోడ్? రైట్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ దాకా కనుక మీకు అర్థమైతే చూడండి. ఓకేనా? షల్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్? ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిసారి యూజ్ చేస్తాము. దట్ ఈజ్ హెడ్డింగ్స్. వాట్ ఈస్ దట్? హెడ్డింగ్స్. సార్ హెడ్డింగ్స్ అన్నది మనం ఎలా క్రియేట్ చేయాలి సార్? అసలు హెడ్డింగ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? మీరు ఏ పేజ్ చూసినా, మీరు ఏ అప్లికేషన్ చూసినా, ఏ వెబ్‌సైట్ చూసినా హెడ్డింగ్ లేనిదే ఏ పేజ్ అయినా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ పేజ్ చూడండి. హెడ్డింగ్ లేనిదే అసలు ఏ పేజ్ కూడా మనకి డిస్‌ప్లే అవ్వదు. మీరు అమెజాన్ తీసుకోండి, ఫ్లిప్‌కార్ట్ తీసుకోండి, ఏ పేజ్ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ మ్యాండేటరీ టు హావ్ ఎ హెడ్డింగ్. చూడండి. ఇదొక హెడ్డింగ్ ఇది. కంటిన్యూ షాపింగ్ డీల్స్. దిస్ ఈస్ వన్ హెడ్డింగ్. స్టార్టింగ్ ₹99 హోమ్ ఇంప్రూవ్‌మెంట్ ఎసెన్షియల్. దిస్ ఈస్ వన్ హెడ్డింగ్. రివాంప్ యువర్ హోమ్ ఇన్ స్టైల్. దిస్ ఈస్ వన్ హెడ్డింగ్. సో, కంపల్సరీ ప్రతి దానికి కూడా వి విల్ హావ్ ఎ హెడ్డింగ్. ఓకే. ఇప్పుడు అసలు హెడ్డింగ్స్ అన్నది మనం ఎలాగ డిఫైన్ చేయాలి సార్? ఎలా మనం మెన్షన్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? కంపల్సరీ హెడ్డింగ్ అన్నది ఒక యాంగులర్ బ్రేసెస్ తీసుకొని హెచ్ఎన్ అని రాస్తాము. ఎలా రాస్తాం హెడ్డింగ్ అన్నది? వి హావ్ టు టేక్ వన్ యాంగులర్ బ్రేసెస్. ఓకేనా? యాంగులర్ బ్రేసెస్ అండ్ వి హావ్ టు రైట్ హెచ్ఎన్. సార్ ఎన్ అంటే ఏంటి? లెవెల్. అంటే మీకు హెడ్డింగ్ యొక్క లెవెల్. ఎన్ ఈస్ ద హెడ్డింగ్ లెవెల్. కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయనా? సో, ఎన్ ఈస్ ద లెవెల్ నెంబర్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు లెవెల్ నెంబర్. సార్ లెవెల్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది? ఇట్ విల్ బి 1-6. 1-6 అంటే 1 ఏం డిఫైన్ చేస్తుంది సార్? 1 మీన్స్ ద మాక్సిమం సైజ్. అంటే కొంచెం మనకేంటి బోల్డ్ కొంచెం లార్జ్ సైజ్ ఉన్న హెడ్డింగ్ వస్తుంది. 2 అంటే 1 మీద కొంచెం తక్కువ సైజ్. 3 ఇంకొంచెం తక్కువ సైజ్. 4, 5, 6
అలా మనం అప్ టు 6 నెంబర్ దాకా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్స్ ఏం చెప్పొచ్చు? హెడ్డింగ్స్ ఆర్ యూజ్డ్ టు కాన్ఫిగర్. హెడ్డింగ్స్ ఆర్ యూజ్డ్ టు కాన్ఫిగర్ హెడ్డింగ్స్ ఆన్ ఏ పేజ్. అంటే మనం హెడ్డింగ్స్ని డిఫైన్ చేయడానికి ఈ హెడ్డింగ్స్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు ఎన్ని వాల్యూస్గా డిఫైన్ అయ్యాయి? దే ఆర్ డిఫైన్డ్ in 1 to 6 levels. 1 to 6 levels. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఎలా ఉంటుంది చెప్పండి. వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ దిస్? ద సింటాక్స్ ఈజ్ H1. ఓకే, H1. నెక్స్ట్ ఏం రాయాలి? హెడ్డింగ్ 1. నెక్స్ట్ మళ్ళా H1 ఎలిమెంట్ క్లోజ్. H1 ఎలిమెంట్ క్లోజ్. సో దిస్ ఈజ్ ద హెడ్డింగ్ సింటాక్స్. రైట్. ఇప్పుడు ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏం తీసుకుంటాను అంటే ఐ విల్ టేక్ వన్ ఎంప్టీ టెంప్లెట్. ఏం తీసుకుందాం మనం? వీ హ్యావ్ టు టేక్ వన్ ఎంప్టీ టెంప్లెట్. ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకుందాం. ఓకేనా? రైట్. ఎంప్టీ టెంప్లెట్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం రాద్దాము? ఫస్ట్ వన్ H1 తీసుకుని వెబ్ టెక్నాలజీస్. ఏం రాస్తాను? వెబ్ టెక్నాలజీస్ అని రాస్తాను. ఇప్పుడు రన్ చేయండి, ఏమొచ్చిందో చూడండి. వెబ్ టెక్నాలజీస్, దిస్ ఇస్ ద హెడ్డింగ్. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు ఈ వెబ్ టెక్నాలజీస్ ఎలా డివైడ్ అయ్యాయి? వెబ్ టెక్నాలజీస్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి HTML, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ మనం యూజ్ చేస్తే, బ్యాక్ ఎండ్లో MongoDB యూజ్ చేస్తాము. ఇట్ ఈజ్ ఏ డేటాబేస్. అంతేనా? రైట్. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను H2 అనే హెడ్డింగ్ తీసుకుని ఇక్కడ ఏమని రాస్తాను అంటే H1 హెడ్డింగ్ మీద మనకు కొద్దిగా అంటే వెబ్ టెక్నాలజీస్ ఎలా డివైడ్ అయ్యాయి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. H1 అనేది వెబ్ టెక్నాలజీస్ టోటల్ హెడ్డింగ్. ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఎలా డిఫైన్ అయింది? మనకి ఎలా డివైడ్ అయింది? 2 టైప్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ కోసం నేను H2 హెడ్డింగ్ అంటే ఈ H1 మీద ఇంకొంచెం చిన్న హెడ్డింగ్ ఉండాలిగా. వెబ్ టెక్నాలజీస్ హెడ్డింగ్ మీద ఇంకొంచెం సైజు స్మాలర్ సైజ్ ఉండాలి కాబట్టి H2 తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫ్రంట్ ఎండ్ అని రాస్తాను. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే H2 మనకి H1 హెడ్డింగ్ మీద H2 హెడ్డింగ్ కొద్దిగా చిన్నగా స్మాల్గా ఉందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో ఏం తీసుకుంటాను నేను? H3 తీసుకుని H3 తీసుకుని ఏం రాద్దాము? HTML. ఇప్పుడు చూడండి, HTML. ఈజ్ ఇట్ క్లియర్? అంటే వెబ్ టెక్నాలజీస్ ఈజ్ అగైన్ డివైడ్ ఇంటూ ఫ్రంట్ ఎండ్ ఈజ్ అగైన్ డివైడ్ ఇంటూ HTML. ఓకే. సరే, ఇప్పుడు HTML అంటే ఏంటి? HTML ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు? ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్. ఏం రాయొచ్చమ్మా? ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు మీకు అలా హెడ్డింగ్స్ రాయడం వల్ల మన పేజ్లో కంటెంట్కి డిఫరెన్సెస్ తెలుస్తున్నాయా? మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, ఇంకొంచెం సబ్ హెడ్డింగ్. ఓకే. ఇప్పుడు ఇంకొక H3 తీసుకుంటాను. ఇంకొక H3 ఎలిమెంట్ తీసుకుని ఏమని రాస్తాను? జావా స్క్రిప్ట్ అంటాను. ఇప్పుడు చూడండి, జావా స్క్రిప్ట్. ఓకే. ఇప్పుడు జావా స్క్రిప్ట్కి మళ్ళీ ఏం రాద్దాం మనం? జావా స్క్రిప్ట్కి ఏమని రాద్దాము అంటే ఇట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అని వచ్చిందా రాలేదా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు H2 అనే ఇంకొక హెడ్డింగ్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాము? బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అయింది, ద నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాక్ ఎండ్. ఓకేనా? బ్యాక్ ఎండ్ అని రాయండి. బ్యాక్ ఎండ్ అని రాసి ఇప్పుడు చూడండి, బ్యాక్ ఎండ్. సో వెబ్ టెక్నాలజీస్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్, సెకండ్ వన్ ఈజ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ మీన్స్ HTML అండ్ జావా స్క్రిప్ట్, అండ్ బ్యాక్ ఎండ్ ఏం రాద్దాము? MongoDB. బ్యాక్ ఎండ్లో ఏం రాద్దామమ్మా? ఓకే, H3 తీసుకుని ఏం రాద్దాము? MongoDB. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, MongoDB వచ్చిందా లేదా? ఎస్. ఓకే, MongoDBలో ఇక్కడ ఏం రాద్దాము? ఇట్ ఈజ్ ఏ డేటాబేస్. రాయచ్చా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ ఏ డేటాబేస్. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియరా అమ్మా? రైట్.
సో ఇక్కడ దాకా మనందరికీ అర్థమైంది. సో ఇది నోట్స్‌లో పేస్ట్ చేస్తాను. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ ఒకటి ఉంది. అంటే ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ ఏంటి అంటే ఓకే. చూడండి. అంటే హెచ్1కి ఒక సైజ్ ఒక ప్రీ డిఫైన్డ్ సైజ్ వచ్చింది. అవునా కాదా? అంటే ఇప్పుడు హెచ్1 అనగానే ఇప్పుడు మనం హెచ్1 ఎలిమెంట్ రాసాము. హెచ్1 ఎలిమెంట్‌కి ఒక ప్రీ డిఫైన్డ్ సైజ్ ఉంది. ఎంత సైజ్ అన్నది మనకి హెచ్‌టీఎంఎల్‌కి ఒక ప్రీ డిఫైన్డ్ సైజ్ ఇచ్చారు. అంటే హెచ్1 ఎలిమెంట్‌కి ఇంత సైజ్ ఉండాలి. హెచ్2 ఎలిమెంట్ యూజ్ చేస్తే మనకి క్యారెక్టర్ సైజ్ కొంత ప్రీ డిఫైన్డ్ సైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఇంటర్వ్యూ క్వెషన్ ఏంటి అంటే మీరు హెచ్1 హెడ్డింగ్‌కి ఉన్నటువంటి ప్రీ డిఫైన్డ్ స్టైల్‌ని మనం చేంజ్ చేయగలమా? ఓకేనా? ప్రీ డిఫైన్డ్ స్టైల్‌ని మనం చేంజ్ చేయగలమా? చూడండి వాట్ ఈస్ ద ఇంటర్వ్యూ క్వెషన్? కెన్ వి చేంజ్? కెన్ వి చేంజ్? ఓకేనా? ప్రీ డిఫైన్డ్ size and font style for heading elements. అంటే హెడ్డింగ్ ఎలిమెంట్స్‌కి మీకు ప్రీ డిఫైన్డ్‌గా వచ్చిన సైజ్, ఫాంట్ స్టైల్ కెన్ వి చేంజ్ మనం చేంజ్ చేయగలమా? ఓకేనా? యెస్ చేంజ్ చేయగలము. ఎలా చేంజ్ చేయగలం సార్? బై యూజింగ్ స్టైల్ ఎలిమెంట్. ఎలా చేంజ్ చేయగలము? బై యూజింగ్ స్టైల్ ఎలిమెంట్. అంటే స్టైల్ లోపల మనం కోడ్ రాస్తే మనం ప్రీ డిఫైన్డ్‌గా వచ్చినటువంటి ఈ యొక్క ఫాంట్ ఇవన్నీ చేంజ్ చేయొచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్1 ఎలిమెంట్ ఉందా? ఈ హెచ్1 ఎలిమెంట్ లోపల ఏముంది? వెబ్ టెక్నాలజీస్ ఉంది. ఇప్పుడు నేను ఏమంటాను అంటే ఇక్కడ స్టైల్ తీసుకొని ఓకేనా? ఇక్కడ స్టైల్ తీసుకొని ఇక్కడ హెచ్1 ఎలిమెంట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాము అంటే ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ అన్నాననుకోండి. ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ అన్నాననుకోండి. ఇప్పుడు చూడండి ఫాంట్ చేంజ్ అయిపోయిందా లేదా? అంటే హెచ్1 హెడ్డింగ్‌కి ఉన్నటువంటి ప్రీ డిఫైన్డ్ ఫాంట్‌ని మనం చేంజ్ చేసామా లేదా? యెస్ సార్. వి హావ్ చేంజ్డ్ ద ప్రీ డిఫైన్డ్ ఫాంట్. అలాగే కెన్ వి చేంజ్ ద ఫాంట్ సైజ్? సార్ ఫాంట్ సైజ్ మనం చేంజ్ చేయగలమా? యెస్ ఫాంట్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ 60 పిక్సెల్. ఇప్పుడు చూడండి ఫాంట్ సైజ్ అంటే వాళ్ళు ఇచ్చిన ఫాంట్ ప్రీ డిఫైన్డ్ హెచ్‌టీఎంఎల్‌కి ఉన్న హెచ్1 హెడ్డింగ్‌కి ఉన్నటువంటి ప్రీ డిఫైన్డ్ ఫాంట్ మీద మనం ఇంకా సైజ్‌ని చేంజ్ చేసాము. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. యెస్ వి కెన్ చేంజ్ బై యూజింగ్ స్టైల్ ఎలిమెంట్. స్టైల్ ఎలిమెంట్ లోపల కనుక మనం ఫాంట్ ఫ్యామిలీ ఈ ఫాంట్ సైజ్ కనుక మనం రాస్తే వి కెన్ చేంజ్ ద ప్రీ డిఫైన్డ్ స్టైల్ ఫర్ హెచ్1 ఎలిమెంట్ ఆర్ హెచ్2 ఎలిమెంట్, హెచ్3 ఎలిమెంట్ మీ ఇష్టం. ఏ ఎలిమెంట్‌కైనా మీరు రాయొచ్చు. ఇక్కడ హెచ్1 అంటే హెచ్1కి మారింది. హెచ్2 అని రాస్తే హెచ్2కి మారుతుంది. చూడండి హెచ్2 ఎలిమెంట్‌కి చేంజ్ చేయాలి. అందరికీ అర్థమైందా? రైట్. అంటే ఇప్పుడు సైజెస్ 1-6 అన్నవి స్టాండర్డ్ కాదు. మనకు కావాలి అంటే మనం కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? రైట్. ఈజ్ ఇట్ క్లియర్? సో, యెస్. కెన్ వి చేంజ్ ద ప్రీడిఫైన్డ్ సైజ్ అండ్ ఫాంట్ స్టైల్ ఫర్ హెడ్డింగ్ ఎలిమెంట్స్? యెస్ వి కెన్ చేంజ్. ఇక్కడి దాకా అందరికీ అర్థమైందా? ఒక్కసారి ఇది నోట్స్‌లో పేస్ట్ చేయనమ్మా? యెస్ వి కెన్ చేంజ్. యెస్ వి కెన్ చేంజ్. By using style element. So this is the example. ఓకేనా? దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. నోట్స్ అందరూ కూడా గూగుల్ క్లాస్ రూమ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారా? ఎవ్రీడే నోట్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారా అందరూను? రైట్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. The next important concept is paragraph and block quotes. ఓకేనా? paragraph and block quotes. paragraph and block quotes. అసలు పారాగ్రాఫ్ ఎందుకు యూజ్ చేయాలి? బ్లాక్ కోట్స్ ఎందుకు యూజ్ చేయాలి? పారాగ్రాఫ్‌కి, బ్లాక్ కోట్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఓకేనా? రైట్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా కాన్సంట్రేషన్‌గా వినండమ్మా. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూడండి నేనొక న్యూ పేజ్ తీసుకుంటాను. న్యూ పేజ్ తీసుకొని ఇప్పుడు నేను ఏం రాస్తాను అంటే
ఇప్పుడు ఒక హెడ్డింగ్ రాద్దాము. హెడ్డింగ్ ఏమని రాద్దాము అంటే H2 టర్మ్స్ ఆఫ్ సర్వీస్. ఏం రాద్దాము? టర్మ్స్ ఆఫ్ సర్వీస్. టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి ఎప్పుడైనా చూసారుగా? ఎప్పుడైనా మనం ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసినా, ఒక సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసినా, మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా చూసారా? రైట్. సో, ఇప్పుడు H2 హెడ్డింగ్ తీసుకొని టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని రాసాను. ఒకసారి అవుట్‌పుట్ చూడండి. టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఎలా వచ్చిందో. ఓకేనా? రైట్. టర్మ్స్ ఆఫ్ సర్వీస్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినండి. లారెమ్ 200 అన్నాననుకోండి. అంటే నాకేమవుతుంది? 200 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ టెక్స్ట్ అన్నది మీకు అక్కడ డిస్‌ప్లే అవుతుంది. అవునా? 200 అంటే 200 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ టెక్స్ట్ మీకు అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే. ఇప్పుడు రన్ చేయండి. 200 వర్డ్స్ ఉన్నటువంటి డమ్మీ టెక్స్ట్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు చూడండి. నేను ఇక్కడ కనుక మళ్ళా చూడండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 200 ఉన్నటువంటి డమ్మీ టెక్స్ట్ వచ్చింది. 200 వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళా ఇక్కడే కనుక లారెమ్ 200 అని చెప్పి మళ్ళా నెక్స్ట్ లైన్‌లో రాసేసాననుకోండి. లారెమ్ 200 అని నేను నెక్స్ట్ లైన్‌లో రాసేస్తే మీకు ఎడిటర్‌లో ఎలా కనిపిస్తోంది? ఇదొక లైను, ఇదొక లైను. అవునా? ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇదే కనుక మీరు కనుక బ్రౌజర్‌లో మీరు కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మీకు లారెమ్ అన్నది ఇక్కడ స్టార్ట్ అయింది లారెమ్ అన్నది. అవునా? ఇక్కడితో ఎండ్ అయింది. మనం నెక్స్ట్ 200 వర్డ్స్ రాసాం చూసారా? ఆ లారెమ్ అన్నది మీకు ఇక్కడ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ 200 వర్డ్స్ మీకు ఇక్కడ యాడ్ అయిపోయింది. అంటే మనం యాక్చువల్‌గా ఎడిటర్‌లో ఎలా రాసాము? ఎడిటర్‌లో ఎలా రాసామమ్మా? ఎడిటర్‌లో మనం ఇలా రాసాం. నెక్స్ట్ లైన్‌లో రాసాం. ఇంకో 200 వర్డ్స్. కానీ మీకు బ్రౌజర్‌లో ఈ 200 కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఇది యాడ్ అయిపోయింది. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్. సరే ఇప్పుడు నాకు అలా వద్దు. నెక్స్ట్ లైన్‌లో కావాలి అంటే మీకు ఏం చేయాలి అంటే మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లైన్‌లో కావాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 ఆప్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చూడండి చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఇక్కడ రిమూవ్ చేసేసి మీరు ఒక డివ్ తీసుకొని చూడండి. ఒక డివ్ తీసుకొని ఇక్కడ లారెమ్ 200 అని రాయొచ్చు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు నెక్స్ట్ లైన్‌లో యాడ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మీకు నెక్స్ట్ లైన్‌లో కావాలి అంటే ఒక డివ్ తీసుకొని లారెమ్ 200 అని రాస్తే నెక్స్ట్ కేటగరీ కింద నెక్స్ట్ లైన్‌లో యాడ్ అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్. లేదు సార్. నాకు కొంత గ్యాప్ కూడా కావాలి. అంటే ఈ 200 వర్డ్స్‌కి, ఈ 200 వర్డ్స్‌కి కూడా మీకు కొంత గ్యాప్ కూడా కావాలి అంటే అప్పుడేం యూజ్ చేయాలి అంటే చూడండి. ఇప్పుడు చూసారా? ఇది ఇక్కడితో ఎండ్ అయింది. తర్వాత మీకు స్పేస్ ఏమీ రాలేదు. మనం జస్ట్ డివ్‌లో రాసాం కాబట్టి. ఇప్పుడు నేను దీన్నే కనుక డివ్‌ని నేనేం చేస్తానంటే పారాగ్రాఫ్ కింద కన్వర్ట్ చేశాననుకోండి. ఓకేనా? డివ్ ప్లేస్‌లో నేను కనుక పారాగ్రాఫ్ కనుక రాస్తే ఓకేనా? రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ డివ్‌ని ఇక్కడ రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేశాను? పారాగ్రాఫ్ రాసాను. ఓకేనా? ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూడండి. నెక్స్ట్ లైన్‌లో యాడ్ అయింది. మీకు చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో ఇక్కడ గ్యాప్ వచ్చిందా? రాలేదా? అంటే ఆ 200 వర్డ్స్‌కి, ఈ 200 వర్డ్స్‌కి గ్యాప్ వచ్చిందా? రాలేదా? యెస్. ఐ గాట్ ఎ గ్యాప్. అది పారాగ్రాఫ్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది. ఒక 200 వర్డ్స్ ఎండ్ అయ్యాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ్ అయింది. అలా మీకు పారా వైస్ కనుక డేటా కనుక కావాలి అంటే మనం ఏం చేయాలి? వి హావ్ టు యూజ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సార్ ఇప్పుడు నాకు పారాగ్రాఫ్ ఎలిమెంట్ కూడా వద్దు సార్. ఓకేనా? ఇప్పుడు నాకు పారాగ్రాఫ్ ఎలిమెంట్ కూడా కాదు. నాకు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కనుక మీరు లెఫ్ట్ సైడ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకేమైనా గ్యాప్ కనిపించిందా గ్యాప్? గ్యాప్ ఏం లేదుగా లెఫ్ట్ సైడ్ కొంత మార్జిన్ గ్యాప్ లేదు కదా!
అదే మీరు కనుక ఇక్కడ కనుక బ్లాక్ కోట్ అని రాశారనుకోండి, పారాగ్రాఫ్ ప్లేస్లో మనం ఏం చేద్దాము, బ్లాక్ కోట్ అని రాసామనుకోండి. ఓకేనా, చూడండి బ్లాక్ కోట్ అని రాసి ఇక్కడ క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ స్టార్ట్ చేసి బ్లాక్ కోట్ ఇక్కడ క్లోజ్ చేద్దాం. అక్కడ స్టార్ట్ చేసాం కదా, ఎండింగ్ కూడా రాయాలి కదా. ఇప్పుడు చూడండి, మీరు చూసారా? ఇప్పుడు పారాగ్రాఫ్ కి డివ్ కి బ్లాక్ కోట్ కి ఉన్న డిఫరెన్స్ చూసారా? చూడండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు ఎంత మార్జిన్ వచ్చిందో చూసారా? ఇజ్ ఇట్ క్లియర్? అందరికి కాన్సెప్ట్ అర్థమవుతుందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారమ్మా? అంటే ఇప్పుడు బ్లాక్ కోట్కి డివ్కి పారాగ్రాఫ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అర్థమైందా లేదా? రైట్. ఇది మీ నోట్స్లో పేస్ట్ చేస్తాను. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ మనం రీడ్ చేసామనుకోండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఎప్పుడైనా మనం రీడ్ చేసామనుకోండి, మీకు పైన ఫస్ట్ దాని గురించి సంబంధించిన ఒక మ్యాటర్ ఇటాలిక్లో సెంటర్లో మీకు ఒక మ్యాటర్ ఎప్పుడైనా ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో? ఫర్ ఎగ్జాంపుల్, అంటే సెంటర్లో మీకు కొంత మ్యాటర్ ఇటాలిక్ స్టైల్లో ఉంటుంది. ఎప్పుడైనా చూసారా లేదా? సరే, ఇప్పుడు మనం సేమ్ ఆ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఎలా ఉంటుందో అలా డిజైన్ చేద్దామా? అలా డిజైన్ చేద్దామా? రైట్. ఫస్ట్ చూడండి, అయితే అలా అలా డిజైన్ చేద్దాము. నేను ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకున్నాను. ఎంప్టీ టెంప్లెట్ తీసుకుని ఇప్పుడు H2 అని రాసి ఏం రాస్తాను అంటే టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని రాస్తాను. ఓకేనా, రైట్. ఇప్పుడు రన్ చేయండి. హెడ్డింగ్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని వచ్చిందా రాలేదా? ఎస్ సార్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇప్పుడు ఒక డివ్ తీసుకోండి. ఒక డివ్ తీసుకుని ఇప్పుడు ఏం చేద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కోట్ అని తీసుకుని ఒక లారెమ్ 200 అని తీసుకుంటా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, నాకు 200 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ టెక్స్ట్ వస్తుంది. ఇలా మీకు లెఫ్ట్ సైడ్ కొంత గ్యాప్ వచ్చింది చూడండి. బ్లాక్ కోట్ అని రాయడం వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మీకు కొంత స్పేస్ వచ్చిందా లేదా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మీకు ఈ బ్లాక్ కోట్ ఇలా వచ్చింది కానీ సార్, ఇక్కడ మీకు అలైన్మెంట్ లేదు చూడండి రైట్ సైడ్. ఇక్కడ ఎగ్జాక్ట్గా టెస్ట్ మీకు అలైన్ అయ్యింది. రైట్ సైడ్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్ అలైన్మెంట్ లేదు చూడండి. ఓకే, ఇప్పుడు మీకు అలైన్మెంట్ కావాలి అంటే ఏం రాద్దామమ్మా? అలైన్మెంట్ కావాలి అంటే ఇక్కడ చూడండి, టెక్స్ట్ అలైన్ సెంటర్ అని రాయొచ్చా? ఎస్. టెక్స్ట్ అలైన్ సెంటర్ అని రాద్దామా? రైట్. ఏం రాద్దాము? టెక్స్ట్ అలైన్ జస్టిఫై అని రాస్తే ఇంకా మీకు ఎగ్జాక్ట్గా జస్టిఫై, టెక్స్ట్ అలైన్ జస్టిఫై అని రాశాను అనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఈక్వల్గా ఉంటుంది టెక్స్ట్. సార్ చూడండి, సేవ్ చేద్దామా? సేవ్ చేయండి ఒకసారి. సేవ్ చేసి టెక్స్ట్ బ్లాక్ కోట్ టెక్స్ట్ అవసరం లేదు, అలైన్ రాస్తే సరిపోతుంది. టెక్స్ట్ అవసరం లేదు, అలైన్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఈక్వల్ లెంత్ ఉందా లేదా? ఇదిగో అబ్జర్వ్ చేశారా? ఇక్కడ చూడండి వర్డ్స్ ఈక్వల్గా అలైన్ అయ్యాయి. అది టెక్స్ట్ అలైన్ జస్టిఫై అంటే. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇంకొక డివ్ తీసుకుని ఇక్కడ ఏం రాస్తాను అంటే లారెమ్ 200 అంటాను. ఇప్పుడు చూడండి, ఇదిగో ఇది ఒక టెక్స్ట్. దీనికి బ్లాక్ కోట్ రాయలేదు కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ ఎలాంటి మార్జిన్ రాలేదు. పైన బ్లాక్ కోట్ రాసాం కాబట్టి మీకు లెఫ్ట్ సైడ్ కొంత గ్యాప్ వచ్చింది. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఈ బ్లాక్ కోట్లో ఉన్నటువంటి టెక్స్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ బ్లాక్ కోట్ లోపల టెక్స్ట్ డేటా ఏదైతే ఉందో దానికి మాత్రమే నేను ఇప్పుడు స్టైల్ అప్లై చేస్తాను. ఎలా రాద్దాము? ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ ఎలిమెంట్ తీసుకోండి. స్టైల్ ఎలిమెంట్ తీసుకుని ఇప్పుడు మీరు దేనికి స్టైల్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు? బ్లాక్ కోట్. సో బ్లాక్ కోట్ అని రాసి ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే, సార్ నాకు ఇంకా అంటే బై డిఫాల్ట్గా బ్లాక్ కోట్ కొంత మార్జిన్ వచ్చింది. బ్లాక్ కోట్ అంటే ప్రీ డిఫైన్డ్గా కొంత మార్జిన్ ఉంది.
నాకు ఈ మార్జిన్ ఇంకా సరిపోలేదు, నాకు ఇంకా ఎక్కువ మార్జిన్ కావాలి, అప్పుడు ఏం రాద్దాము, బ్లాక్ కోట్ మార్జిన్ లెఫ్ట్, ఇంకా మనం రాసుకోవచ్చు. సో మార్జిన్ లెఫ్ట్ 200 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఇంకా మార్జిన్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇంకా మనకి మార్జిన్ అన్నది కనిపించింది. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే రైట్ సైడ్ కూడా నాకు కొంత మార్జిన్ కావాలి సార్. లెఫ్ట్ సైడ్ కొంత మార్జిన్ వచ్చిందమ్మా, రైట్ సైడ్ కూడా కొంత మార్జిన్ కావాలి. అంటే అప్పుడు ఏం చేద్దాము, మార్జిన్ రైట్ 200 పిక్సెల్. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ మార్జిన్ వచ్చింది, రైట్ సైడ్ మార్జిన్ వచ్చింది, అవునా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నాను అంటే ఇప్పుడు ఏం చేద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అని రాద్దామా? ఓకే సార్. ఇప్పుడు ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అంటే చూడండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఫస్ట్ కింద మ్యాటర్ ఉంటుంది, దాని గురించి మెయిన్ కాంటెక్స్ట్ అంటే కొంత సమ్మరీ టైప్ పైన ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? కొంత సమ్మరీ టైప్ పైన ఇలా రాసి అప్పుడు కింద దానికి సంబంధించిన మ్యాటర్ రాస్తారు, చూసారా ఎప్పుడైనా? సేమ్ అలా మనం క్రియేట్ చేసామా లేదా? ఓకేనా? అంటే బ్లాక్ కోట్ అంటే మనకి ఆ రకంగా యూస్ఫుల్ అవుతుంది, ఈ రకంగా మనకి బ్లాక్ కోట్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే I will paste this content inside the notes. So this is another program. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఫాంట్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను. రైట్. ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే, ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి HTML5 వెర్షన్లో ఇంకొన్ని న్యూ ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి. When compared to HTML4 version, some new elements are added in HTML5 version. ఏంటి సార్ ఆ న్యూ ఎలిమెంట్స్? ఏమేమి ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి అంటే, ఇప్పుడు మీరు ఇంకా మనం ఇందాక చూసాం ఈ యొక్క HTML వెబ్ టెక్నాలజీస్ ఫ్రంట్ ఎండ్ HTML, దీన్ని మనం ఇంకా మనం లుక్ అండ్ ఫీల్గా ఇంకా మనం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయొచ్చు. ఎలా డిజైన్ చేయొచ్చు అంటే, మనకి HTML5 వెర్షన్లో ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మీనింగ్ నాకు ఎలా కావాలి అంటే, ఫస్ట్ చూడండి చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు నేను ఏం రాస్తాను అంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నాకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఉందమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఓకేనా? ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, మీకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అగైన్ HTML కింద డివైడ్ అయింది. ఓకేనా? అంటే ఇప్పుడు మీకు చూడండి, ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ HTML కింద డివైడ్ అయ్యింది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా మీకు ఈ HTML కొద్దిగా ఇన్సైడ్కి వెళ్ళాలి. అర్థమవుతుందా? అంటే మీరు పైథాన్‌లో చూస్తే మీరు ఇండెంటేషన్ అంటే, సో ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌కి రిలేటెడ్, ఓకేనా? మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌కి HTML రిలేటెడ్ అని మనం ఎలా చెప్తాము? ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కొద్దిగా ఇన్సైడ్ మూవ్ అయింది అనుకోండి HTML అన్నది, ఓకే, దీనికి ఇది రిలేటెడ్ అని చెప్తాం. అలా మీకు ఇన్సైడ్ కనుక మూవ్ అవ్వాలి అంటే మనకి HTML5 వెర్షన్లో ఇంకొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ మనకి యాడ్ చేశారు. ఏంటి అంటే దాన్ని డేటా లిస్ట్. నేను చాలాసార్లు ఇంకా రేపు మన ఫ్యూచర్లో ఈ కాన్సెప్ట్ నేను చాలాసార్లు యూజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా ఫస్ట్ నేను ఏం రాస్తున్నానో చూడండి. డేటా లిస్ట్ కంప్రైజెస్ ఆఫ్, నేను ఫస్ట్ రాసింది అర్థం చేసుకోండి, అప్పుడు మీకు ప్రాక్టికల్గా చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
ఓకే, డెఫినేషన్స్, టర్మ్స్. అంటే మీరు ఎప్పుడైనా ఈ దేని గురించి అయినా డెఫినేషన్ చెప్పాలి అన్నా, ఏవైనా కొన్ని టర్మ్స్ డిఫైన్ చేయాలి అన్నా, మనం డేటా లిస్ట్ యూజ్ చేస్తాం. డేటా లిస్ట్ అనే కొత్త ఎలిమెంట్ని మనకి HTML5 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు చూడండి, లిస్ట్ ఈజ్ డిఫైన్డ్ బై యూజింగ్ మీకు ఇదంతా ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుంది. బై యూజింగ్ డిఎల్ ఎలిమెంట్. ఓకే, terms are defined by using dt element. Next, definitions are defined by using dd element. అంటే డిఎల్ అంటే ఏంటి? డేటా లిస్ట్. డిటి అంటే ఏంటి? డేటా టర్మ్. డెఫినేషన్ అంటే ఏంటి? డిడి. అంటే సార్ ఇప్పుడు నాకు వెబ్ టెక్నాలజీస్ లోపల HTML టర్మ్, దాని యొక్క డెఫినేషన్ మీకు ప్రాక్టికల్గా చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఎలా కావాలి అంటే వెబ్ టెక్నాలజీస్ లేదా ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అన్నది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఓకే, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఎలా డివైడ్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఈజ్ HTML. ఓకేనా, HTML. సెకండ్ వన్ ఈజ్ CSS. థర్డ్ వన్ ఈజ్ జావా స్క్రిప్ట్. ఓకేనా, జావా స్క్రిప్ట్. ఓకే, అంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనేది 3 లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద డివైడ్ అయింది. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీకు 3 లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద డివైడ్ అయింది. ఏంటి అది? ఫస్ట్ వన్ HTML, సెకండ్ వన్ CSS, థర్డ్ వన్ జావా స్క్రిప్ట్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఓకే, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి? HTML, CSS, జావా స్క్రిప్ట్. అంటే ఇప్పుడు ఎలా రాయాలి? చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఒక హెడ్డింగ్ తీసుకుందాం. ఇది నార్మల్ హెడ్డింగ్. ఓకే, ఏమని తీసుకుందాము? H2 హెడ్డింగ్ తీసుకుని ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏం రాద్దాము అంటే, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి, ఏమొస్తుందో చూడండి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అని హెడ్డింగ్ వచ్చిందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు సింటాక్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం డేటా లిస్ట్ తీసుకుని ఇప్పుడు డేటా టర్మ్ HTML అన్నాను. ఓకే, డేటా లిస్ట్ అంటే ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని డేటా లిస్ట్ లో రాయాలి. ఓకే, దాంట్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? HTML. ఓకే, ఇప్పుడు HTML డెఫినేషన్ ఏంటి? డిడిలో రాయాలి. దాని యొక్క డెఫినేషన్ ఎలా రాయాలి? డిడి ఎలిమెంట్ అంటే ఏంటి? డేటా డెఫినేషన్. ఓకే, ఇప్పుడు HTMLకి ఏం రాద్దాము? ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దీని యొక్క స్పెషాలిటీ ఏంటో చూసారా? మీకు డేటా డెఫినేషన్లో రాయడం వల్ల HTML తర్వాత ఆటోమేటిక్గా మీకు కొంత స్పేస్ వచ్చి ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అని వచ్చింది. అంటే ఇది డేటా టర్మ్ అంటే ఓకే, దీని గురించి మీరు డిఫైన్ చేస్తున్నారు, హెడ్డింగ్ అనమాట. దాని యొక్క డెఫినేషన్ ఎందులో రాయాలి? డిడి ఎలిమెంట్ అంటే డేటా డెఫినేషన్. ఓకే, చూడండి ఇప్పుడు మీకు ఎంత నీట్గా కనిపిస్తుందో అవుట్పుట్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డేటా డెఫినేషన్ తీసుకుందామా? డేటా డెఫినేషన్ CSS. ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, CSS అని వచ్చిందా లేదా? ఇప్పుడు డేటా డెఫినేషన్లో రాశాను కాబట్టి CSS ఇలా లోపలికి మూవ్ అయింది. కాబట్టి CSS మనం ఎందులో రాయకూడదు? డేటా డెఫినేషన్లో రాయకూడదు. మరి ఎందులో రాయాలి సార్? డేటా టర్మ్. ఎందుకంటే అది మెయిన్ హెడ్డింగ్ కాబట్టి. డేటా డెఫినేషన్లో రాస్తే కొద్దిగా లెఫ్ట్ సైడ్ గ్యాప్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు డేటా టర్మ్లో రాయాలి. అంటే ఇప్పుడు చూడండి CSS ఎక్కడికి వెళ్ళిందో. అంటే ఫస్ట్ డేటా టర్మ్, దాని లోపల డెఫినేషన్ ఎక్కడ రాయాలి? డిడి, డేటా డెఫినేషన్. ఓకే, ఇట్ డిఫైన్స్ స్టైల్స్ ఫర్ HTML. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, HTML డేటా టర్మ్, దాని యొక్క డెఫినేషన్, డేటా టర్మ్, దాని డెఫినేషన్.
ఇప్పుడు మళ్ళా ఓకేనా. నెక్స్ట్ ఇంకొక డిటి తీసుకోండి. డేటా టర్మ్ ఓకే ఏమని రాద్దాము, జావా స్క్రిప్ట్. డేటా టర్మ్ జావా స్క్రిప్ట్. ఓకే సార్. ఇప్పుడు రన్ చేయండి. సో జావా స్క్రిప్ట్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ యొక్క డెఫినేషన్ ఓకే ఇందులో రాస్తాము డీడీలో రాయాలి. ఏమని రాద్దాము, ఇట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్. ఇట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. ఇట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. అంటే ఫస్ట్ మనం దీని సింటాక్స్ ఏంటి, డేటా లిస్ట్. డేటా లిస్ట్లో HTML, CSS, జావా స్క్రిప్ట్. అది మళ్ళీ ఎలా డివైడ్ అయింది, డేటా టర్మ్ హెడ్డింగ్ రాయాలి. డేటా టర్మ్ దాని లోపల డేటా డెఫినేషన్. ఇప్పుడు దీన్ని మనం ఇంకా లుక్ అండ్ ఫీల్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టైల్ ఎలిమెంట్ తీసుకుని ఓకేనా, స్టైల్ ఎలిమెంట్ తీసుకుని నేను DTకి స్టైల్ అప్లై చేస్తాను. DTకి స్టైల్ అప్లై చేస్తాను. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే అన్నాను అనుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే అన్నాను అనుకోండి. మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి దేనికి అప్లై చేసాం మనం, డేటా టర్మ్కి అప్లై చేసాం. డేటా టర్మ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే అప్లై చేసాం. ఓకే సార్, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. ఇప్పుడు ఈ టెక్స్ట్ కలర్ బ్లాక్లో ఉంది కదా, ఇది నాకు వైట్ కలర్లోకి రావాలి. అంటే ఇప్పుడు ఏం రాస్తాను, కలర్ వైట్ కలర్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అదిగో టెక్స్ట్ కలర్ వైట్లోకి చేంజ్ అయిందా లేదా? ఓకే సార్, టెక్స్ట్ కలర్ వైట్లోకి చేంజ్ అయింది. సార్ ఇప్పుడు ఫాంట్ ఇంకొద్దిగా చేంజ్ అవ్వాలి సార్. ఫాంట్ చేంజ్ అవ్వాలి అంటే ఏం రాద్దాము, ఫాంట్ వెయిట్ ఏం రాయాలమ్మా, ఫాంట్ వెయిట్ బోల్డ్. ఇప్పుడు చూడండి ఫాంట్ వెయిట్ బోల్డ్లోకి చేంజ్ అయిందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది సెంటర్లోకి రావాలి సార్. టెక్స్ట్ సెంటర్లోకి రావాలి అంటే ఏం రాద్దాము, టెక్స్ట్ ఎలైన్ సెంటర్. ఇప్పుడు చూడండి టెక్స్ట్ ఎలైన్ సెంటర్. టెక్స్ట్ సెంటర్లోకి వచ్చిందా లేదా? సార్ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చింది కానీ సార్ ఈ బ్యాక్గ్రౌండ్కి టెక్స్ట్కి, అంటే ఈ బ్యాక్గ్రౌండ్కి ఈ టెక్స్ట్కి కొద్ది గ్యాప్ కావాలి సార్. ప్యాడింగ్ ఏం రాయాలమ్మా, ప్యాడింగ్. సో ప్యాడింగ్ 2 పిక్సెల్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు చూడండి చూసారా, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ HTML, CSS, జావా స్క్రిప్ట్. ఇవి ఎందులో రాయాలమ్మా, మీకు డేటా టర్మ్. దాని యొక్క డెఫినేషన్ కావాలి అంటే ఏం చేయాలి, డేటా డెఫినేషన్ DD ఇందులో రాయాలి. డేటా డెఫినేషన్ DD. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. ఇప్పుడు నాకు వీటి యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది చెప్పండి ఫస్ట్. ఓకే, ఇలా డేటా టర్మ్ డేటా డెఫినేషన్ రాయాలి అంటే సింటాక్స్ ఏంటి, ఫస్ట్ ఏం రాయాలి, డేటా లిస్ట్ రాయాలి. డేటా లిస్ట్ క్లోజ్ చేయాలి. ఓకేనా, రైట్ సార్. దీని లోపల DTలో మీరు ఏదైతే మెయిన్ హెడ్డింగ్ పెడదాం అనుకుంటున్నారో అది DTలో రాయాలి, డేటా టర్మ్. నెక్స్ట్ DDలో ఓకేనా, DD లోపల ఏం రాయాలి సార్, డేటా డెఫినేషన్ రాయాలి. సింటాక్స్ అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? రైట్. సో ఈ ప్రోగ్రామ్ మీకు నోట్స్లో పేస్ట్ చేస్తాను, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు దీని మీద మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా అమ్మా? ఓకే చూడండి, ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకుంటా. ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ బాడీ లోపల డేటా లిస్ట్ కామన్. ఓకే DT ఏం రాద్దాము, ఫస్ట్ నేమ్. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో, ఫస్ట్ నేమ్ అని వచ్చిందా లేదా? రైట్. ఇప్పుడు DD. ఓకే, DDలో ఏమని రాద్దాము, కోడింగ్ బ్రెయిన్స్ అని రాయండి. ఇప్పుడు చూడండి డేటా డెఫినేషన్. ఇప్పుడైతే మీరు డేటా డెఫినేషన్ రాశారో
కొద్దిగా గ్యాప్ వచ్చి ఆ ఫస్ట్ నేమ్ లోపలికి వెళ్తుంది కోడింగ్ బ్రెయిన్స్ అన్నది. అంటే మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఓకే, ఈ ఫస్ట్ నేమ్కి రిలేటెడ్ అనమాట ఇది. అంటే ఈ ఫస్ట్ నేమ్కి సంబంధించి కోడింగ్ బ్రెయిన్స్ అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డిటి తీసుకుందామా? ఇంకో డిటి. రైట్, డిటిలో ఏం రాద్దాము? లాస్ట్ నేమ్. ఓకేనా? లాస్ట్ నేమ్ చూడండి, లాస్ట్ నేమ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము? లాస్ట్ నేమ్ డిడి. ఓకే, టెక్నాలజీస్. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, కోడింగ్ బ్రెయిన్ టెక్నాలజీస్. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఓకే ఏం చేద్దాము? డిటి. డిటి ఏజ్. ఓకే, ఓకే ఏజ్ చూడండి, ఏజ్. నెక్స్ట్ డిడి. డిడి ఓకే 12. ఏజ్ ఎంత రాద్దాము? 12 ఇయర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఏజ్ 12. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ డిడి. మళ్ళీ ఇంకొక డిటి తీసుకుని అడ్రస్. అడ్రస్ ఇప్పుడు చూడండి, అడ్రస్. అడ్రస్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఒక డిటి తీసుకుని బెంగళూరు. ఇప్పుడు చూడండి, బెంగళూరు అని వచ్చిందా? లేదు. చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, అడ్రస్ అందరికీ సరిపోయాయా? ఎస్ సార్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి సార్. నాకు డిటికి మనం ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ మనం మెన్షన్ చేద్దాం సార్. చేయొచ్చా? ఎస్ సార్. ఎలా రాయాలి? సో స్టైల్ తీసుకుని, స్టైల్ ఎలిమెంట్ తీసుకుని ఇప్పుడు ఏం చేద్దాము? డిటికి ఏం రాద్దాము? బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి ఏం కలర్ తీసుకుందాము? ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్. ఇప్పుడు చూడండి, మీకు బ్లాక్ కలర్ వచ్చిందా లేదా? ఓన్లీ డిటికి మాత్రమే తీసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు కలర్, టెక్స్ట్ కలర్ మనం చేంజ్ చేద్దామా? టెక్స్ట్ కలర్ వైట్. ఓకే, ఇప్పుడు చూడండి, టెక్స్ట్ కలర్ వైట్ వచ్చిందా లేదా? టెక్స్ట్ కలర్ వైట్ వచ్చిందా లేదా? రైట్ సార్. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ టోటల్ అంతా వచ్చింది కదా సార్? ఓకేనా? ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదంతా వచ్చింది కదా, ఇంత అవసరం లేదు. ఈ ఫస్ట్ నేమ్ ఎంత వరకు ఉందో అంతవరకు వస్తే చాలు బ్యాక్గ్రౌండ్ కలర్. అంటే ఫస్ట్ నేమ్ వరకు వస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఏం రాద్దాము? విత్ ఏం రాద్దామమ్మా? 100 పిక్సెల్. ఇప్పుడు చూడండి, మీకు చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, అడ్రస్ దాకా వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఇప్పుడు కొద్దిగా సైజు, అంటే ఇక్కడ ఏం రాద్దాము అంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ అన్నాను అనుకోండి. మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ కోడింగ్ బ్రెయిన్స్ అనేది కొద్ది డౌన్ మూవ్ అవుతుంది. ఓకేనా? ఈ కోడింగ్ బ్రెయిన్స్ అనేది కొద్ది డౌన్ మూవ్ అవుతుంది. ఈ టెక్నాలజీస్ అనేది కొద్ది డౌన్ మూవ్ అవుతుంది. మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ అంటే అది. కాన్సెప్ట్ అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ దాకా మనం రాసాం. ఇప్పుడు అసలైన స్టెప్ చాలా జాగ్రత్తగా వినండి సార్. నాకు అలా వద్దు సార్. నాకు ఎలా కావాలి అంటే, ఈ వాల్యూస్ అన్నది ఇక్కడికి వచ్చేయాలి. ఎక్కడికి? ఈ కోడింగ్ బ్రెయిన్స్ అన్నది ఈ ఫస్ట్ నేమ్కి ఫస్ట్ నేమ్ ఎదుర్కొంటా కావాలి. ఈ లాస్ట్ నేమ్ అన్నది కరెక్ట్గా ఈ యొక్క టెక్నాలజీస్ అన్నది లాస్ట్ నేమ్కి ఎదుర్కొంటా నాకు టెక్నాలజీస్ కావాలి. ఈ 12 అనేది ఈ పైకి వచ్చేయాలి. అప్పుడు ఏం చేద్దామని చెప్పండి? ఏం చేద్దాము అంటే, ఓ పని చేద్దాం. అంటే నాకు అలా కావాలి అంటే, ఇవి ఎక్కడున్నాయి నాకు? డిఎల్ లోపల ఉన్నాయి. ఈ ఫస్ట్ నేము, కోడింగ్ బ్రెయిన్స్, డిటి ఇవన్నీ ఎక్కడున్నాయి? డిఎల్ లోపల ఉన్నాయి. ఇప్పుడు అలాగా నాకు సైడ్ బై సైడ్ కావాలి అంటే డిఎల్కి ఏం చేద్దాము? కాలం వైజ్ డివైడ్ చేయాలి. అంటే కాలం వైజ్ అంటే ఏం రాయాలమ్మా? డిస్ప్లే గ్రిడ్. గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ 3 ఫ్రాక్షన్స్ 9 ఫ్రాక్షన్స్. మీకు మనం ఆల్రెడీ చెప్పాను సార్. టోటల్ స్క్రీన్ 12 ఫ్రాక్షన్స్. ఇప్పుడు మనం దీనికి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 3 ఫ్రాక్షన్స్? ఇదిగో ఇది 3 ఫ్రాక్షన్స్.
నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 12 ఫ్రాక్షన్స్. ఓకేనా? అంటే టోటల్ స్క్రీన్ వచ్చేసి 12 ఫ్రాక్షన్స్, అది ఫిక్స్డ్. టోటల్ స్క్రీన్ 12 ఫ్రాక్షన్స్ ఫిక్స్డ్. ఇదేమో 3 ఫ్రాక్షన్స్, ఇదేమో 9 ఫ్రాక్షన్స్. అందుకే చూడండి మీకు సైజు. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, కాలమ్స్ కింద డివైడ్ చేసాం. ఇదొక కాలమ్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక కాలము, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక కాలమ్. ఓకేనా? 2 కాలమ్స్ కింద డివైడ్ చేశాను. ఒక కాలమ్కి ఏమో 3 ఫ్రాక్షన్స్, ఒక కాలమ్కి ఏమో 9 ఫ్రాక్షన్స్ ఇచ్చాం. అందుకే మీకు ఇందాక ఉన్న కోడింగ్ బ్రెయిన్స్ టెక్నాలజీస్ సైడ్ పైకి వచ్చి. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు టోటల్ ఇప్పుడు 12 సరిపోవాలి. మీరు ఎంతైనా రాసుకోండి, 12 రాయండి. ఓకేనా? అంటే ఈ టోటల్స్ 12 రావాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే సార్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తాను అంటే, ఇప్పుడు డీడీకి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దామా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, డీడీకి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ రాయాలి అంటే డీడీ తీసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే రాద్దామా? గ్రే కలర్. ఓకే, ఇప్పుడు చూడండి గ్రే కలర్ వచ్చిందా లేదా? బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్. ఓకే సార్. ఇప్పుడు నాకు అలా వద్దు సార్, ఫస్ట్ టెక్స్ట్ కలర్ వైట్ కావాలి. ఇక్కడ టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కలర్ వైట్ చేయాలంటే ఏం చేద్దాము, కలర్ వైట్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి టెక్స్ట్ కలర్ వైట్ వచ్చిందా లేదా? రైట్ సార్. ఇప్పుడు నాకు ఇలా మొత్తం అన్నిటికీ కలిపి బ్యాక్గ్రౌండ్ ఒకటే బ్యాక్గ్రౌండ్ వద్దు, దేనికి దానికి బ్యాక్గ్రౌండ్ అనేది డివైడ్ అయిపోవాలి. డివైడ్ అయిపోవాలి అంటే ఏం రాయాలి, మార్జిన్ బాటమ్. ఓకేనా? మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్. మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్. రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి, మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ అంటే ఎలా వచ్చిందో, అది దేనికి దానికి డివైడ్ అయిపోయిందా లేదా బ్యాక్గ్రౌండ్ అన్నది. ఓకే సార్. ఇప్పుడు నాకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్కి ఈ యొక్క వాల్యూస్కి కొద్దిగా నాకు సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి సార్. సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఏం చేద్దాము, ప్యాడింగ్. ఓకేనా? ప్యాడింగ్ 5 పిక్సెల్. ఓకే, ప్యాడింగ్ 5 పిక్సెల్. ఇప్పుడు చూడండి ప్యాడింగ్ 5 పిక్సెల్ వచ్చిందా లేదు? ఎస్. ఇజ్ ఇట్ క్లియర్? చూడండి ఎంత నీట్గా మనం డిజైన్ చేసాము. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ అర్థమైందమ్మా? ఇక్కడ దాకా అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఒకవేళ మీకు ఏమైనా మిడ్ ఎగ్జామ్స్ ఉండి, సెమ్ ఎగ్జామ్స్ ఉండి, ఎప్పుడైనా కనుక మీరు రాకపోతే నాకు వాట్సాప్ మెసేజ్ పంపించండి. నేను మీకు ఎవ్రీడే రికార్డింగ్, మీరు ఒకవేళ మిస్ అయితే రికార్డింగ్ పంపిస్తాను. లేదు సార్ నేను క్లాస్కి వచ్చినా కూడా ఒకసారి రికార్డింగ్ చూస్తూ ప్రాక్టీస్ చేసుకుంటాను అన్నా పర్వాలేదు, రికార్డింగ్ పంపిస్తాను. నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి సార్, సెండ్ మీ టుడే క్లాస్ రికార్డింగ్ అని. ఓకేనా అమ్మా? రైట్. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా నన్ను అడగండి. ఎవ్రీడే ప్రాక్టీస్ మాత్రం మానకండి. ఓకేనా? రైట్. ఇవాళకి ఇక్కడితో ఆపేద్దామా? రేపటి క్లాస్లో మిగిలిన కాన్సెప్ట్ చూద్దామా? రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. We will meet tomorrow. Good night. Have a nice day. You can leave the session. If you have any doubts, please ask me. అమ్మ శ్రావణి అర్థమవుతున్నాయా అమ్మ ఏం చెప్తున్నాను? శ్రావణి, కళ్యాణ్, తేజేష్, వర్షిత అమ్మ అర్థమవుతున్నాయా? ప్రసన్న, ప్రణతి, ప్రజీత్, ప్రసన్న రైట్, భరణి, మణికుమార్ రైట్, మోహన్, లోకేష్, లీలాకృష్ణ, వైష్ణవి, గోపి. ఓకే అమ్మ శ్రావణి లేట్గా జాయిన్ అయ్యారా? రైట్. ప్రసన్న మీరు కూడా లేట్గా జాయిన్ అయ్యారా అమ్మ ఇవాళ? వెరీ గుడ్. రైట్. ఓకే, కాబట్టి క్లాస్ ఏమైనా మిస్ అయితే నాకు మెసేజ్ పెట్టండి అమ్మ శ్రావణి, రికార్డింగ్ క్లాస్ ఏమైనా పంపిస్తాను. ఓకేనమ్మా? రైట్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయా అమ్మ? వైష్ణవి అర్థమవుతుందా క్లాసు? స్వామినాయుడు రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. We will meet tomorrow. Good night. You can leave the session. We will meet tomorrow. Thank you, అమ్మ. మోహన్ అర్థమవుతుందా క్లాసు? రైట్. గోపి ఓకే. కళ్యాణ్, వర్షిత అమ్మ, వర్షిత అర్థమవుతుందా? రైట్. అడగండి అమ్మ, ఏ డౌట్ ఉన్నా అడగండి. మనం
జావా స్క్రిప్ట్, రియాక్ట్లో 4 క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనం డిజైన్ చేయబోతున్నాం. పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఇవన్నీ కూడా మనం షోకేస్ చేసుకోబోతున్నాం. కానీ ఇప్పటి నుంచి చాలా ఫౌండేషన్. ఎవ్రీడే క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. విల్ మీట్ టుమారో.